హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ జ్యోతి. ఈరోజు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వచ్చాను. ఆర్టీసీ బస్సులో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనము కండక్టర్ సార్కి 500 ఇచ్చేసిన తర్వాత చేంజ్ ఉండదు తన దగ్గర చేంజ్ లేకపోతే మనకు టికెట్ వెనకాల రాసిస్తారు. అప్పుడు ఏం చేస్తాం, మనం హడావిడిగా మనం చేరుకునే గమ్యస్థానం రావడంతో మనం హడావిడిగా దిగిపోతూ ఉంటాం. అప్పుడు మనం చేంజ్ తీసుకోవడం ఖచ్చితంగా మర్చిపోతాం. అప్పుడు ఏం చేయాలి అని అంటే, గవర్నమెంట్ మనకు ఒకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, టికెట్ మీదనే హెల్ప్ లైన్ నంబర్ రాసి ఉంటుంది. ఆ హెల్ప్ లైన్ నంబర్కి కనుక మనం కాల్ చేస్తే, ఒకవేళ మన చేంజ్ కండక్టర్ సార్ దగ్గర ఉండిపోతే ఆ హెల్ప్ లైన్ నంబర్కి కాల్ చేస్తే మన డీటెయిల్స్ అన్ని తీసుకొని, ఒకవేళ కన్ఫర్మ్ అయితే మాత్రం మనకి ఫోన్పే ద్వారా వాళ్ళు రిటర్న్ మన మనీని సెండ్ చేస్తారు. సో ఆ హెల్ప్ లైన్ నంబర్ ఎక్కడ ఉంటుంది అని అంటే, టికెట్ పైనే ఉంటుంది. ఆ హెల్ప్ లైన్ నెంబర్ 04069440000. ఈ హెల్ప్ లైన్ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మనం ఏవైతే చేంజ్ వదిలేసామో ఆ చేంజ్ మనకి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఆర్టీసీ వాళ్ళు మనకి రిటర్న్ సెండ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎక్కువ శాతం మనము ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాం. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. చాలా వరకైతే మర్చిపోతాం. నేను కూడా ఎన్నోసార్లు అలా జరిగింది. సో స్మాల్ చేంజ్, మరీ భారీ అమౌంట్ అయితే కాదు. సో ఇలా జరిగినప్పుడు ఈ హెల్ప్ లైన్ నంబర్ని కనుక మనం యూజ్ చేసుకుంటే మన మనీ మనకు రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పటి నుంచో ఉంది, కానీ మనం చూడము, మనకి అంత ఇంట్రెస్ట్ పెట్టాం, మర్చిపోతూ వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్, ఈ సమాచారాన్ని ఆర్టీసీ వాళ్ళు అందించారు కాబట్టి మనం కూడా దీన్ని యూజ్ చేసుకుందాం. సో మళ్ళీ చెప్తున్నాను, హెల్ప్ లైన్ నంబర్ 04069440000. ఈ నంబర్కి కాల్ చేసి చెప్తే మన అమౌంట్ రిటర్న్ వచ్చేస్తుంది. సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.